వేస్ట్ చెక్కని తీసేయి, అందులో నుంచి పరమాత్మ కనిపిస్తాడు. అంటే మనలో నుంచి వేస్ట్ తీసేయడమే ధ్యానం అండి. మరి మనం వేస్ట్ బోలెడంత నేర్చేసుకొని పెట్టేసుకున్నాం. పక్కింటోళ్ళ వేస్ట్, ఎదిరింటోళ్ళ వేస్ట్, చుట్టాల వేస్ట్, ఎప్పటిదో జరిగిన వేస్ట్ అంతా ఇందులో ఉంది. వేస్ట్ అంతా డస్ట్, వేస్ట్ అంతా డస్ట్. కాబట్టి డస్ట్ వద్దు కదా. అందుకనే ఇల్లు కడగడం డస్ట్ అయితే ఇల్లు ఎట్లా కడుగుతున్నామో ఇందులో వేస్ట్ ఉంది, డస్ట్ ఉంది. ఈ దేవాలయాన్ని కడగాలి, కడగడం కోసమే ధ్యానం. ఈ దేవాలయాన్ని కడిగితే దేవుడు బయట పడతాడు. ఎందుకంటే మొత్తం దుబ్బలో ఉన్నాడు. ఆ దుబ్బని శుద్ధి చేయడమే ధ్యానం. మరి శుద్ధి చేయడానికి చీపిరి పెట్టిండు, దాని పేరే శ్వాస. శ్వాసకు ఒకసారి గడ్డగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మనకు మామూలుగా పెట్టలేడు. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బుద్ధుని దగ్గర ఉన్న శిష్యుడు అన్నట్టు. ఆయన బుద్ధుని కాలంలో జన్మ తీసుకున్న మహానుభావుడు. ఆయన బుద్ధుడు ఉన్నప్పుడు మనం ఉన్నామో లేదో మనకు తెలియదు, కానీ ఆయన ఉన్నాడు. మరి ఆయనకి ప్రియ శిష్యుడు ఈయన కాబట్టి చక్కగా అప్పుడు పుట్టిన అతనే మళ్ళీ మన కోసం రావడానికి కారణం ఏంటంటే, బుద్ధుడు ఎన్నో సంవత్సరాలు లోపల ఉండి అందరికీ ఇలాంటి సుఖం ఉంటుంది కావచ్చు అని భ్రమలో బతికిండు ఫస్ట్ బుద్ధుడు. తర్వాత ఏమైంది, ఒక రోజు బయటకు వచ్చిండు. బయటకు రానివ్వకుండా తండ్రి జాగ్రత్త పడ్డాడు. రారాజన్న అవుతాడు, లేకపోతే ఒక యోగి అయిపోతాడు అని చెప్పి, యోగి కావద్దు రారాజే కావాలని తండ్రి ఆలోచనలతోని బుద్ధుని బయటకు తీసుకురాకపోతే ఒక రోజు తను ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేస్తాడు. అప్పుడు చూస్తాడు శవాన్ని, వృద్ధులని శవాన్ని చూస్తాడు, రోగిష్ని చూస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏమైంది, ఆయనకు ఆలోచన వచ్చింది, ఇవంతా మనిషికి ఇంత దుఃఖం ఉంటుందా? అన్ని ప్రశ్నలు వేసిండు బుద్ధుడు. ఇవి నీకొస్తాయి నాకొస్తాయి అని చెప్పి చెప్తుంటాడు రథసారథి. అప్పుడు ఈ యొక్క దుఃఖాన్ని ఎలా వచ్చింది, ఎలా పోగొట్టుకోవాలన్న తపనతో 5 సంవత్సరాలు మొత్తం రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత 5వ సంవత్సరం తర్వాత ఎన్ని నేర్చుకున్నా ఆన్సర్ దొరకట్లేదని అలసిపోయి వచ్చిందండి. అలసిపోయి వచ్చిన తర్వాత అలసిన శరీరంతో అలసిపోయిన మనస్సుతో చెట్టు కింద కూర్చుంటే ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తనకి అసలైన రహస్యం తన నుంచి తానే తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవంతుడు కాబట్టి. బుద్ధుడు ఎవరండి? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి కలియుగ దైవంగా ఫస్ట్ మనకు వచ్చి ఈ యొక్క ఆనాపానసతి అనే ధ్యానాన్ని నేర్పించిండు. కాబట్టి అతను నేర్చుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న ప్రియ శిష్యుడే ఆనందుడు. ఆ ఆనందుడే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చిన్న పాప ఉత్తకన్నా ముందే శరీరాన్ని వదిలిపెట్టేసిండు ఒక యాక్సిడెంట్లో. తను ఒక జాబ్ చేసేవాడు, గురుగారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లనే ధ్యాన ప్రచారానికి అని వెళ్తున్నప్పుడు అందరు కలిసి వాళ్ళ సంబంధించిన ఆఫీస్ నుంచి ఒక వెహికల్ తీసుకొని అందులో వెళ్తే బండి కొంచెం ఇదైపోయి యాక్సిడెంట్ అయి అందరూ బాగున్నారు, ఎవరికి కూడా చిన్న గీత పడకుండా సారు శరీరం నుంచి వెళ్ళిపోగానే వెంటనే ఆనందుడి యొక్క సోల్ అనేది పత్రి సార్ యొక్క శరీరంలో ఎంటర్ అయిందన్నమాట. అందుకనే సారు అంత ఎందుకు ఇదంతా అంటే, బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన కాలంలో ఇంత నేర్చుకున్నా కదా, నా శిష్యులు ఎక్కడున్నారా అని చెప్పి కనిపెట్టిండు. ఇక్కడ కూర్చొని 3వ కన్ను ఓపెన్ చేసుకొని శిష్యులు ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకొని ప్రపంచాన్నంతా ధ్యానమయం చేయాలి, అందరికీ అందించాలని ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఆయన కొంతవరకే చేయగలిగిండు. కొంతవరకే శిష్యులతోని చేయగలిగిన తర్వాత తను కొంచెం శరీరాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు మొత్తం కాలేదని చెప్పి శిష్యులకి అప్పగించి శరీరాన్ని వదిలిపెట్టిండు. కాబట్టి ఆ శిష్యుడే పత్రిజీగా మనకి మళ్ళీ మనతోని ఉండి మనతోని పుట్టి మళ్ళీ ఇంతమంది లక్షల మందిని శాఖలుగా ధ్యానులుగా మార్చడానికి ఆనందుడుగా మనకి భూమి మీదకి మళ్ళీ పత్రిజీ రూపంలో వచ్చిందండి. అందుకని చక్కగా మనము మళ్ళీ ఆయన వచ్చిండు, కానీ ఏ రోజు సుఖం లేదండి. ఆయనకి బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్క మనిషికి ధ్యానం నేర్పించడానికి
బస్సులో ఆదివారం సెలవు ఉంటే ఒక్క మనిషి కోసం ఎన్నో వందల కిలోమీటర్లు వెళ్ళి కాళ్ళు మొక్కి మరి ధ్యానం నేర్పించి వచ్చిన రోజులు అయినాయి. అర్థమవుతుందా? మనం ఏమి ఎంత కష్టపడతలేమండి ధ్యానం నేర్పించడానికి. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవడానికి భారం అవుతుంది. వాళ్ళు ఎంత చీకొట్టినా మనం వెళ్ళాలి, 1కి 3 సార్లు వెళ్ళాలి, పిలుచుకురావాలి. ఒక్కసారి విని చూడండి, మీకే అర్థమవుతుంది. నిన్న నర్సపూర్లో అదే కదా జరిగింది. ఫస్ట్ చిరాకు పడ్డారు. ఎంతసేపు కూర్చుంటే పెడతావు మేడం చెప్పు అన్నారు. నేను చెప్పా అన్న, ఇవి తిరుగుతుంటది పాపం, తిరుగుతూ ఉన్నది. అందరినీ తోలుకరావడానికి వెళ్ళింది. 5గురు కూర్చున్నారు నా ముందట. సరే కొంచెం ఆగుదాం అమ్మ వస్తుంది, పట్టుకొస్తేనేమో చెప్తాము, లేకపోతే 5గురికి చెప్తాను. విడిలు పోతున్నాయి అనమాట. అంటే వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నారు, తెల్లది. అక్కడ మనకేం తప్పు లేదు. ఏంటంటే అమ్మ మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది కానీ చెప్పిన తర్వాత మీరు ఇక్కడ నుంచి అసలు కదలనే కదలరు అంటే గంటన్నర కూర్చున్నారు. చూడండి అమ్మ వాళ్ళ లక్ష్మీ మేడం ఒకసారి. అందుకని ఫస్ట్ ఏమైతే అంటే అమ్మ మనకు తెలియదు జ్ఞానం, తెలియక ఎవరు చెప్పాక మనకు అర్థం కాదు. అమ్మ ఒక్కసారి వచ్చి విని చూడు, నచ్చితే పట్టుకో, ఇంకా ఇంకోసారి నువ్వు వచ్చిన వాళ్ళకి నేను రావడం బంద్ చేస్తాను, నువ్వు వస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. అర్థమైందా? నువ్వు రాలేదనుకో నిన్న ఇలా వస్తూనే ఉంటా. ఒక్కోసారి నువ్వు వచ్చి క్లాస్ వింటే నేను ఇంటికి వచ్చి పిలవడం మానేస్తా అని చెప్పేయండి. అప్పుడు రాము కదా. వదినకు ఒకసారి చెప్పిన క్లాస్ విన్నది, ఇక నచ్చితే వస్తుంది, లేకపోతే రావాల్సిన టైంకి వస్తుంది అని చెప్పి మనం బయటపెట్టాలి. కానీ రావడానికి మనం రిక్వెస్ట్ చేయాలి, తప్పేం లేదు. అంటే మరిగా పత్రిసార్లాగా మనం కాలు మొక్కలేము, అంతా దిగి ఇంకా మనం అంతగానో జ్ఞానం మనకి రాలేదు, అంత ఓపిక రాలే అంటే ఆయన ఎందుకు కాలు మొక్కిందంటే ఈ తెలిసిన దేవుడు తెలియని దేవుని కోసం తెలియజేయడానికి పోయినని చెప్పిండు. అంటే తనలో కూడా దేవుణ్ణి చూడగలిగే స్థితిలో ఆయన ఉన్నాడు. మనం ఇంకా రాలే ఆ స్థితికి. అందుకని పిలవడమే గొప్ప అంటే కాలు మొక్కమంటుంది మేడం అంటే మీరు పోయి నాకు వచ్చదు ఇంట్లో అంతా. అందుకనే అదంతా ఏం అవసరం లేదు. కనీసం మనం చెప్పే పద్ధతి ఒకటి మంచిగా చెప్తే చూడండి, మీకు ఈరోజు క్లాస్ నచ్చే కదా, మళ్ళీ మాకు మేడం వస్తేనే బాగుంటుంది అన్న ఒక ఆలోచన రిలీజ్ చేసింది. అంటే మీరు ఇంతమంది ఒక 50 మంది కలిసి ఒక థాట్ని రిలీజ్ చేస్తే ఏమైంది, మళ్ళీ మేడమే వచ్చింది ఆలోచన. ఈరోజు నాకు బాబాపూర్లో క్లాస్ క్యాన్సిల్ అయింది వర్షం వల్ల, వాళ్ళు క్లాస్ పెట్టలేదు. బాబాపూర్లో మన క్లాస్ ఉంది, మొగులు వర్షం ఉంది, ఎవరు వస్తారో రారు కొత్తగా అని అనేసరికి మేమిద్దరం పోయే వాళ్ళం బంద్ అయినాం. అంటే మనము ఒక మంచి థాట్ని, ఇప్పుడు మనము అది మాస్టర్ ఉన్నాడు, ఆయన ఒక థాట్ రిలీజ్ చేసిండు అక్కడ. ఏంటిది, మాకు ఈ ఒక గ్రామానికి పిరమిడ్ కావాలి. ఆ థాట్ ఏమైతుంది, అందరిలో రాగానే తదాస్తు అన్నప్పుడు దానికి ఒక ఎనర్జీని ఇచ్చినట్టు అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. కానీ నాకు ఒక జాబ్ కావాలి, నాకు ఒక బైక్ కావాలి, నాకు ఒక కారు కావాలి, ఇలా అడుగుతలేం కదా. పిరమిడ్ అనేది దేనికోసం అంటే ఎప్పుడైతే పిరమిడ్ భూమి మీద కడతామో భూమాత రుణం తీసుకున్నట్టు అన్నాడు పత్రి సార్. భూమాత మనల్ని మోస్తుంది, మన మీద ఊస్తున్నాం, చెత్త వేస్తున్నాం, అన్ని చెండాలం చేస్తున్నాం, నడుస్తున్నాం, భూమాత మీద జీవిస్తున్నాం. కాబట్టి మరి అందరికంటే ఎక్కువ రుణం భూమాతకే రుణపడి ఉన్నాం కదా. మరి భూమాత రుణం తీసుకోవాలంటే ప్రతి ఒక్క మాస్టరు తనకి అందుబాటులో ఉన్న స్థలంలో భూమి మీద ఎప్పుడైతే పిరమిడ్ కడతాడో ఆ భూమాతకి శక్తి ఇచ్చినట్టు మీరు. అంటే ఆ పిరమిడ్ ద్వారా ఏమవుతుందంటే ఆకర్షించబడుతున్న శక్తి భూమికి అందుతుంది. భూమికి అందినప్పుడు ఏమవుతుందంటే భూమాత శక్తిని కోల్పోతుంది. అంటే మనం ఎన్ని బిల్డింగులు కట్టినా మోస్తుంది, బరువుని మోస్తుంది, కానీ పాపాన్ని మోయదు. మనం కూడా చూడండి, ఇంటి బాధ్యతను ఎంతన్నా బరువు మోస్తాం. మన పిల్లలు ఏదైనా పాపం చేస్తే మోస్తాం, ఇడిసపెడతామా, దాన్ని దంచి ఇడిసపెడతాం, ఒప్పుకుంటామా? అలాగే భగవంతుడు అమ్మ ఏం చెప్తుందంటే, ఎంత పాపాన్ని నేను ఇంత చిన్న పాపాన్ని కూడా మోయలేను, ఎంత బరువునన్నా మోస్తాను, కానీ ఈ పాపం మొయ్యలేక భూకంపం వస్తుంది, సునామీలు వస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే అమ్మ శక్తిని కోల్పోతుంది. భూమాత మనం చేసే అరాచకాలు పాపాల వల్ల శక్తిని కోల్పోయినప్పుడు మనకి భూకంపాలు వస్తాయి, పాపం ఎక్కువైనప్పుడు. ఆ శక్తిని మళ్ళీ మనం పిరమిడ్ ద్వారా అమ్మకి తిరిగి ఇవ్వచ్చు అని చెప్పి పత్రి సార్ మనకి చెప్పిండు. అందుకనే
ప్రతి గ్రామంలో పిరమిడ్లు అన్నాడు, పిరమిడు కాదు పిరమిడ్లు రావాలి అన్నాడు. అందుకనే మరి మన గ్రామంలో చక్కగా 2 పిరమిడ్లు ఉన్నాయి. చాలా సంతోషం. అవైలబుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భూమాతకు రుణం తీసుకోవాలని అనుకున్న వాళ్ళు, 10 మందికి సేవ చేయాలనుకున్న వాళ్ళు మరి చక్కగా ఆ పిరమిడ్ని కట్టుకోవాలి, భూమాత రుణం తీసుకోవాలి. ఆ విశ్వశక్తి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక గ్రామం ఒక ఇంటి మీద పిరమిడ్ ఉంటే ఏమవుతుందంటే ఒక కాలనీ మొత్తం పనిచేస్తుంది. అంటే మీరు కావాలంటే డైరెక్ట్ పంతుల్ని కూడా అడగచ్చు. ఎందుకంటే ఒక పిరమిడ్ శక్తి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా నిన్న దేవాలయంలో మొన్నటి క్లాస్లో